హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మినీ వ్లాగ్‌లో చికెన్ పకోడా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా చికెన్‌ని ఇలా చిన్న చిన్న పీసెస్‌లో అయితే కట్ చేసుకోవాలండి. బోన్‌లెస్ అయితే బాగుంటుంది. సో, ఇలా కట్ చేసుకున్న చికెన్‌ని నీట్‌గా క్లీన్ చేసి తీసుకోవాలి. అందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లవర్ వేసుకుని మొత్తం ఈ మసాలా అంతా కూడా చికెన్‌కి బాగా పట్టించేలా కలుపుకోవాలి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లవర్ అయితే వేసాను కదా. సో నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీకి 4 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లవర్ అయితే పడద్దండి. చికెన్ పకోడా మిక్స్డ్ పౌడర్ అయితే వస్తుందండి. సో ఇందులో టేస్ట్ సాల్ట్, ఫుడ్ కలరు, ఇంక మిగతా మసాలా అంతా మిక్స్ అయి ఉంటుంది. దాంతో మనం చికెన్ పకోడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కానీ ఎక్కువ ఫుడ్ కలరు అలాగే టేస్ట్ సాల్ట్ ఉండటం వల్ల హెల్త్కి అంత మంచిది కాదు కదా. అందుకే అది 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసానండి. సో మిగతాదంతా కూడా ఇంట్లో చేసుకునే మసాలాలతోటి చికెన్ కలుపుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ పకోడా అయితే వేసుకోవాలి.